జైలుకు కల్వకుంట్ల కవిత ఎప్పుడు వెళ్తారో తెలియదు. కేటీఆర్ వెళ్లేందుకు పుష్కలమైనటువంటి లక్షణాలు. బీఆర్ఎస్ భూస్థాపితం కాబోయే సమితి. ఆ పార్టీ గురించి మాట్లాడడమే వేస్ట్. మంత్రి తుమ్మల, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిలు మినీ కేసీఆర్లు. పసుపు బోర్డుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈయన చెప్పడం జరుగుతూ ఉంది. కల్వకుంట్ల కవిత మళ్ళీ ఆమె జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు పుష్కలంగా కనపడతా ఉన్నాయి. ఆమెతో పాటు తన సోదరుడైనటువంటి కేటీఆర్ సైతం కూడా జైలుకు వెళ్ళేటువంటి లక్షణాలు అయితే పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం మరి ఆయన యొక్క మాటలు నిజమయ్యేటువంటి అవకాశం ఉంటాయా? మళ్ళీ కవిత ఏమైనా జైలుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పటికే 5.5 నెలలు ఆమె జైల్లోనే ఊసలు లెక్క పెట్టినటువంటి కవితకు మళ్ళీ అటువంటి పరిస్థితి ఉండబోతా ఉందా? ఇప్పటికే మరి లిక్కర్ స్కామ్లో బెయిల్ పైన బయట తిరుగుతున్నటువంటి కవితకి మళ్ళీ ఏమైనా ఈడీ ఏమైనా మళ్ళీ పిలుపు వస్తుందా లేదా అనేది కూడా చూడాలి. మరి ఆయన ఎంపీ కాబట్టి ఏమైనా ఇంకా ఆయనకి ఏమైనా సమాచారం ఏమైనా ఉందా అనేది చూడాలి. ఆయన మాటల్లో వాస్తవం ఉందా లేకపోతే ఊరికే ఆయన ఏమైనా మాట్లాడిందా? సరే, దేన్ని పట్టుకొని ఏ ఆధారాలను పట్టుకొని ఆయన మాట్లాడింది అనేది కనుక మనం చూస్తే బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ భూస్థాపితం కాబోయే సమితి అట. ఆ పార్టీ గురించి మాట్లాడటం వేస్ట్. మంత్రి తుమ్మల, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిలు మినీ కేసీఆర్లు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎప్పుడు వెళ్తారో తెలియదు. కేటీఆర్ వెళ్లేందుకు పుష్కలమైనటువంటి లక్షణాలు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే జైలుకు వెళ్ళి వచ్చారు. మళ్ళీ ఎప్పుడు వెళ్తారో తెలియదు. మాజీ మంత్రి కేటీఆర్ కూడా జైలుకు వెళ్లే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ భూస్థాపితం కాబోయే సమితి అని ఆ పార్టీ గురించి మాట్లాడటం వేస్ట్ అని విమర్శించారు. ఈ దేశాన్ని, తెలంగాణను కాంగ్రెస్, కేసీఆర్ పూర్తిగా భ్రష్టు పట్టించారని, తమ సొంత జాగిరని పరిపాలించాయని దుయ్యబట్టారు. మంగళవారం నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవంలో ఢిల్లీ నుంచి ఎంపీ ధర్మపురి అరవింద్ వర్చువల్గా పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ దృష్టి ఎంతసేపు రాజకీయాలు, అవినీతి, సంపాదనపై మాత్రమే ఉందని, అందువల్లే ఈ దేశం వెనుకబడిపోయిందని ఆరోపించారు. పసుపు బోర్డు చుట్టూ అనేక రాజకీయాలు జరిగాయని, పసుపు బోర్డు విషయంలో తనను అనేక రకాలుగా టార్గెట్ చేశారని పేర్కొన్నారు. పసుపు రైతుల ముసుగులో ఇండ్లపైకి, బండ్లపైకి గుండాలను పంపించారని గుర్తు చేశారు. ఫ్రమ్ బాండ్ టు బోర్డు వరకు ఏదో ప్రస్థానమని అన్నారు. ఇదో ప్రస్థానం అని చెప్పేసి అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. గల్ఫ్ కార్మికులు తిరిగి వచ్చేందుకు మంచి ఛాన్స్. దేశంలో 37 సంవత్సరాల తర్వాత ఒక బోర్డు ఏర్పాటు జరిగిందని అరవింద్ అన్నారు. పండుగ రోజు ప్రధాని మోడీ బహుమతి ఇచ్చారని, పసుపు బోర్డు వల్ల కేవలం పసుపు రైతులకు కాకుండా ఇతర పంటలతో పాటు ఇక్కడ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు, పర్యాటకం, ప్యాకేజీ యూనిట్లు రాబోతున్నాయని అన్నారు. బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి, గల్ఫ్ కార్మికులు తిరిగి వెనక్కి వచ్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. పసుపు బోర్డు కార్యాలయం నిజామాబాద్కు రావడంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పీయూష్ గోయల్ కృషి చాలా ఉందన్నారు. పసుపు పంటలపై అన్ని శాఖల్లో అవగాహన ఉన్న పల్లె గంగారెడ్డి పసుపు బోర్డు చైర్మన్గా నియామకం కావడం సంతోషకరమని అన్నారు. ఆ మంత్రికి వయసు పెరిగినా చిలిపి చేష్టలు పోలేదు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వయసు పెరిగినా చిలిపి చేష్టలు పోలేదని అరవింద్ విమర్శించారు. ఆయన ఏ పార్టీలో ఉన్నారో ఆయనకైనా తెలుసా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాయడం వల్లే పసుపు బోర్డు కార్యాలయం తెలంగాణలో సహకారమైందని మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. చేతనైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన చెరుకు ఫ్యాక్టరీలను తుమ్మల తెరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రి తుమ్మల, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మినీ కేసీఆర్లని ధ్వజమెత్తారు. వీరు కేవలం సొంత ఫామ్ హౌజుల్లోనే వ్యవసాయం చేస్తారని, ఇతర భూముల్లో చేరని, రైతులను పట్టించుకోరా అని దుయ్యబట్టారు. మరి వాళ్ళ ఫామ్ హౌస్లో వాళ్ళు చేసుకోకపోతే మంది ఫామ్ హౌస్లో చేస్తారా? సరే, ఏదేమైనా కానీ ధర్మపురి అరవింద్ గారు యొక్క కృషి అనుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా వచ్చినప్పుడు కూడా ఆయన ఖాతాల్లోకి చేరుతుంది. ఎందుకంటే ఆయన గతంలో ఇప్పుడు ఒక మాట చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఫ్రమ్ బాండ్ టు బోర్డు వరకు, ఏది ఆయన బాండ్ పేపర్ నుంచి బోర్డు వరకు అనేక రకాలైనటువంటి కుట్రలు జరిగినాయి. అనేక రకాల వీటిని ఎట్లా ఆపాలన్నటువంటి దానిపైన మొత్తానికైతే మాత్రం బీజేపీ పార్టీ అలాగే మోడీ గారిని, పీయూష్ గోయల్ గారిని ఒప్పించి మెప్పించి పూర్తి స్థాయిలో ఆ యొక్క పసుపు బోర్డుని నిజామాబాద్కి అయితే తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకే చెందుతుంది. రెండో విషయానికి వచ్చినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత, అలాగే ఆ ఎమ్మెల్యే అయినటువంటి సిరిసిల్ల ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ సైతం కూడా జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే ఎవరైతే మంత్రి తుమ్మల కొన్ని హాట్ కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పసుపు బోర్డు తేవడంలో మా యొక్క ప్రభుత్వం యొక్క లేఖ కేంద్రానికి రాయడం వల్ల కేంద్రం స్పందించి పసుపు బోర్డు ఇచ్చిందని చెప్పి ఇది శుద్ధ అబద్ధం. ఇది మందిపెళ్లిల కాడ మంగళారతులు పట్టేటువంటి రకంగానే ఉంటుంది ఈ మాటలు. ఇప్పుడు గత 40 సంవత్సరాలుగా కానటువంటి ఏదైతే పసుపు బోర్డు ఏర్పాటు ఉందో దాంట్లో మీరు లేఖ రాయడం ద్వారానే అయిందంటే అది సబాబు కాదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా
అక్కడ చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ పార్టీ సంబంధించినటువంటి ఎంపీ ఉన్నాడు, అది ఎన్నికల్లో నేను ఆయన గెలవడానికి ప్రధానమైనటువంటి కారణం పసుపు బోర్డు. దాంట్లో రకరకాలైనటువంటి ప్రయత్నం బీజేపీ పార్టీ వాళ్ళు చేసిండు. దాంట్లో అరవింద్ గారు చాలా రకాలైనటువంటి కృషి చేయడం జరిగింది. కానీ అక్కడ పసుపు బోర్డు రావడంతో మాదొంటి అని చెప్పేసి చెప్పుకోవడం ఇది ఎవరు కూడా నమ్మశక్యంగా అయితే లేదు, ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఆ మంత్రి వయసు పెరిగింది కానీ చిలిపి చేష్టలు మాత్రం పోలేదన్నటువంటి కొన్ని హాట్ కామెంట్స్ ఆయన పైన, మంత్రి పైన ధర్మపురి అరవింద్ చెప్పడంతో పాటు మళ్ళీ జైలుకి కల్వకుంట్ల కవిత వెళ్ళేటువంటి అవకాశం ఉందన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తిగతంగా ఆయన చెప్పడం జరిగింది.